మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్, నమస్తే అండి. ఎంతో ఇష్టంగా చూస్తున్న మా మనం టీవీ ప్రేక్షకులకు షేక్ రసూల్ గురించి నమస్కరిస్తూ, ఈరోజు గుండెకి సంబంధించిన సమస్యలకి ఇది కార్డియాలజిస్ట్ సిస్టమ్ ప్రతి ఒక్కరికి ఈ మధ్య ఎంజోగ్రామ్ చేస్తున్నారు. దేనికి చేస్తున్నారు? మీ బాడీ మెకానిజం దెబ్బతినింది. వీడు మనం ఏం చేయాలా? ఆహార పానీయాల్లో మార్పు చేర్పులు చేసుకోవాలా. సరైన సమయానికి భోజనం, రాత్రిలో పెరుగు ఆపండి, మాంసంతో పాటు శీతల పానీయాలు తీసుకోకండి. ఇంత బిర్యానీ తింటూ పక్కన పెద్ద కూల్ డ్రింక్ ఉంటుంది ఒకటి, వాటితో పాటు కూల్ డ్రింక్ ఉంటేనే అక్కడ లేని చట్టం ఒప్పుకోదు వీళ్ళకి. ఏ మంచినీళ్ళు లేవా? ఉదయం రాజభోజనం ఇంత తినండి ఉదయం, మధ్యాహ్నం రైతు భోజనం కొంచెం, రాత్రికి పేదవాడి భోజనం కొంచెం, రాత్రికి బిచ్చగాడి భోజనం, పేదవాడి భోజనం, మధ్యాహ్నం రైతు భోజనం, ఉదయాన్న రాజు భోజనం. ఉదయం 100%, మధ్యాహ్నం 50%, రాత్రి 25% మాత్రమే భోంచేయాల. ఈ విధంగా మీరు ఫాలో అయితే జన్మలో మీకు రోగాలు రావు. 12ంటికి భోంచేస్తాం, అరగంట బాతా కానీ, ఇంకా మొబైల్, 2 నిద్రపోతాం, ఇక తిన్నది అరగదు. ఈ సమస్యలతో దారితీసి ఈరోజు అర్ధరాత్రిలో ఆ బండి వస్తుంది, కుయ్యి 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 అని, గుండె గుబేలం అంటుంది. ఏ కుటుంబంలో కబలిస్తే వచ్చింది ఈ మాయదారి గుండెపోటు అని. ఈ సమస్యలంతా దూరం కావాలంటే ఉదయం లేస్తానే తులిసాకు మరిగించి అందులో కండ చక్కెర, పటిక బెల్లము లేదా పంచదార లేదా తేనె కలుపుకొని రోజు 1/2 కప్పు ఇంటి యజమాని మీరు తాగడం మొదలు పెడితే మీ భార్య బిడ్డలు కూడా తాగుతారు. ఒకటి. రెండవది దాల్చిన చెక్క కషాయం లేదా అల్లము కషాయం. అల్లము కషాయాన్ని సేవిస్తే మూలలో దాగి ఉన్న కపాన్ని అలా చించవతల పారేస్తుంది. ఇది మన వంటింట్లో దొరికే అద్భుతమైన కానుకలు. ఇక ఇన్ని చేసుకోకపోతే కరివేపాకు, శొంఠి, తులసి, దాల్చిన చెక్క, ఈ 4 దంచి చూర్ణము చేసి పెట్టుకొని ప్రతిరోజు మీరు తాగే టీలో ఇది ఒక 3 ఏళ్ళకి వచ్చిన ఆ టీలో వేసి బాగా మరిగించి మీరు అలవాటు చేసుకుంటే మీ కార్డియాలజిస్ట్ సిస్టమ్ అలా 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 అద్భుతంగా మారిపోతుంది. మీ గుండెపోటు జన్మలో రాదు. చక్కటి రెమెడీ, ఏ 10 రూపాయలు ఖర్చు కాదు, అన్నీ మన వంటింట్లో దొరికే అద్భుతమైన ఈ చూర్ణాలు, మూలికలు. ఇందులో పత్యమంటూ ఉండదు. పంచదార వేసుకోవచ్చు, పటిక బెల్లం వేసుకోవచ్చు, లేకుంటే తాటి బెల్లమా లేదా తేనె, మీ ఇష్టం ఏదైనా వేసుకొని మీరు 1 కప్పు ప్రశాంతంగా తాగడం అలవాటు చేసుకుంటే ఎంతో అద్భుతం. ఇటువంటి రెమెడీని ఇచ్చిన మహనీయులు, గురువులకి ఈరోజు మనం శిరసుంచి నమస్కరిస్తూ ఈ ఛానల్ ద్వారా ఇటువంటి ఎన్నో అద్భుతాలు చూపిస్తున్న వీళ్ళందరికీ మరొక్కసారి నమస్కరిస్తున్నాం. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని అద్భుతమైన వంటింట్లో దొరికే అద్భుతమైన రెమెడీ. కాఫీ, టీలకు బదులుగా వీటిని అలవాటు చేసుకోండి. ఇది మన భారతీయ సంపద. దీన్ని కాదని ఈరోజు మనం ఎంత అతలాకుతలమవుతున్నాం. ఆ డాక్టర్ అని, ఈ డాక్టర్ అని, హార్ట్లో ప్రాబ్లం వచ్చిందని, గుండెకి హోల్ పడిందని, గుండె వేగం పెరిగిందని, కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా లేదని, మోషన్ సరిగ్గా రాదని, ఈ సమస్యలన్నిటికీ నేను చెప్పే ఈ యొక్క అద్భుతమైన పరిష్కారం. మీకు ఏదైనా అవసరం అనిపిస్తే నేరుగా నాకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. చూస్తుండండి మీ అభిమాన ఛానల్. జై హింద్.